ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి నా కొరకు గాడిదని విప్పుకురండి అన్నప్పుడు ఆ కట్టబడిన గాడిదను విప్పుతారు. అంతకుముందు దాని స్థితి కట్టబడిన స్థితిలో ఒక బరువులు మోసేదిగా అసహ్యమైనదిగా ఉంది. ఎప్పుడైతే అది ప్రభువు కొరకు తేబడుతూ వచ్చిందో దాని మీద ప్రభువారు ఎప్పుడైతే కూర్చున్నారో దాని కట్లు విప్పారో దాని బంధకాలు తెంచివేసి ఉన్నారో అప్పుడు దానికి ఒక ఘనత వస్తూ ఉంది. అది వెళుతూ ఉంటే దాని కింద వస్త్రాలు పరుస్తూ ఉన్నారు, హోసన్న జయమంటూ ఉన్నారు. అలాగే మనము కూడా పాప భారము చేత నిండిపోయిన వారం, నా పాప భారము మొయలేనంత బహు గొప్పగా ఉన్నది, నా తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఉన్నది అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అలాంటి స్థితిలో ఉన్న మన కొరకు ప్రభువారి లోకానికి వచ్చి ఉన్నారు. ఆ యొక్క గాడిద కట్లు ఎలా అయితే విప్పి ఉన్నారో మన కట్లు విప్పి మన పాప బంధకముల నుంచి మనలను విడిపించి మన యొక్క ప్రతి పాపమును ఆ యొక్క సిలువకి వేసి కొట్టివేసి ఉన్నారు.